ఈ దానియేలు మీద నింద మోపిన అధిపతులు ఉన్నారే, వారు చేసినటువంటి ఆ ఒక్క పనికి వారి ఇంటిల్ల పాది కూడా సింహాల నోళ్లకు ఆహారం అయిపోయారు. ఒక్కడిని చంపాలనుకున్నారు. ఆ ఒక్కడు జోలికి ఇంతమంది వెళ్ళారు. ఈ ఒక్కడు ఎవరో తెలుసా? దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడు. ఈ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడిని ప్రేమించుచున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఇతడు. దానియేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. ఏమని? నీవు బహుప్రియుడవు అన్నాడు. ఈ దానియేలు దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టడు. నీవు బహుప్రియుడవు అన్నాడు దేవుడు. దానియేలు అనగా అర్థం బహుప్రియుడు. ఇతడు దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టడు. ఇతడు దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. అలాంటి వ్యక్తి జోలికి వెళ్ళినందువలన ఒకళ్ళ ఇద్దరా అనేక మంది అధిపతులు ఈ ఒక్కడే కదా అనుకున్నారు. వారి కళ్ళకు ఒక్కడు కనబడ్డాడు, కానీ ఈ ఒక్కడు కాదు, వేల మంది, లక్షలాది మంది ఇతనికి కావలిగా ఉన్నారు అన్న సంగతి ఎవరికి తెలియలే. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండును. ఈ సంగతి తెలియదుగా. కారణం వారి భక్తిహీనులు, వారు భక్తి లేని వాళ్ళు. ఈ భక్తిహీనులకి ఈ సంగతి తెలియలా. ఏ సంగతి? ఈ దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటారని ఈ సంగతులు తెలియదు. ఎలీషా చుట్టూ దేవుని దూతలు, అగ్ని, పర్వతములు, రథాలు కావలిగా ఉన్నాయిగా. ఈ సంగతి తెలియలా. భక్తి లేనోళ్ళు వీళ్ళు. వీరు భక్తిహీనులు. భక్తిహీనుడు భక్తి గల వారిని అణిచివేయాలని, భక్తి గల వ్యక్తిని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం విఫలమవడం సంగతి పక్కన పెట్టండి, విఫలమైతే అయిందిలే. వారు తవ్విన గుంట వారికే నష్టాన్ని తెచ్చిపెట్టింది. వారు సిద్ధపరిచిన సింహాలు వారి కొరకే ఎదురు చూస్తూ ఉన్నాయి. మొర్దెకైని చంపించాలని హామాను ఓ పెద్ద ఉరికంబాన్ని సిద్ధపరిచాడుగా. పాపం అది తయారు చేయించేటప్పుడు తెలియలే. తెల్లార్లు నైట్ అవుట్ చేసి మరీ ఉరికొయ్యని సిద్ధపరిచాడు. ఎస్తేరు గ్రంథంలో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. చాలా పెద్దది ఉరికొయ్యను సిద్ధపరిచాడు. పాపం తాను తయారు చేయించిన ఉరికొయ్య మీద తానే వేలాడతాడు అన్న సంగతి హామానుకు తెలియదు. మరి మొర్దెకై దేవుడంటే భయము భక్తి కలిగిన వాడుగా, దేవుడు ఏ హాని అతనుకు కలగనివ్వడుగా. భక్తినులు తాము తవ్విన గుంటలో తామే పడతారని వాక్యం చెబుతుందిగా. ఈ సంగతులన్నీ పాపం తెలియవు అనుకుంటా. హామానికి తెలియదు, ఇక్కడేమో ఈ సందడిగా వచ్చిన ఆ జనాలకి తెలియలా. తెలిసినట్టయితే ఆ సింహాల గుహకు మనమే వెళ్ళాల్సి వచ్చిద్దిరా, ఆ సింహాలకు మనమే ఆహారంగా మారాల్సి వచ్చింది అన్న ఆలోచన అన్న ఎంతో కొంత వచ్చేదే. ఈ భక్తిహీనులు వారు చేసినటువంటి ఆ పనికి శిక్ష వారి మీదకే వచ్చింది. రాజుగారు సందడిగా వచ్చారుగా, వాళ్ళందరినీ పిలిపించాడు. సందడిగా వచ్చిన వాళ్ళందరినీ పిలిపించాడు. సింహాల గుహలో వేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా పిలిపిస్తే వారి కుమారులు, వారి యొక్క కుమార్తెలు, వారి యొక్క భార్యలు వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఆ సింహాల గుహలో పడద్రోసారు. వారు తవ్విన గుంటలో
వారే పడును అన్నట్లు భక్తి గల వారి జోలికి మనం వెళ్ళకూడదు. అమ్మో, దేవుని యందు భయభక్తులు గల వారి జోలికి అస్సలు వెళ్ళకూడదు.